హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నైరా వ్లాగ్స్. నేను కొన్ని జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్ అయితే తీసుకున్నానండి. సో ఈరోజు వ్లాగ్లో మీకు అవి చూపిస్తాను. సో ఏమేమి తీసుకున్నాను నేను అనేది మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఏంటా ఈ బాక్స్ అని చూస్తున్నారా? ఏం లేదండి, నేను జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్ అయితే నేను ఆన్లైన్లో అయితే నేను తీసుకోలేదు. సో నేను ఇక్కడే ఆఫ్లైన్ స్టోర్లోకి వెళ్ళి పర్చేస్ చేశాను. సో వాళ్ళు కవర్లో వేసి ఇచ్చారు. సో నేను మెటీరియల్స్ అన్నీ ఈ బాక్స్లో అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో చూసి నవ్వకండి మరి అండి. ఇప్పుడు బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయనేది ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్ కావాలి అంటే నా నంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తానండి. సో యూ కెన్ డిఎం టు దట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి. సో ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి, కనిపిస్తుందా? క్లిప్ స్టోన్స్, ఓకేనా? చూడండి, పింక్ కలర్ స్క్వేర్ షేప్, మీడియం సైజ్ అనుకుంటానండి. పింక్ కలర్లో వచ్చాయి స్టోన్స్, క్లిప్ స్టోన్స్ అంటారండి దీన్ని. ఇది బ్యాంగిల్ మేకింగ్లో చాలా యూజ్ చేస్తారు. సో అలాగే జ్యువెలరీలో కూడా యూజ్ చేస్తారండి. సో ఇదైతే నేను 50 గ్రామ్స్ అనుకుంటా అండి, 50 గ్రామ్స్ అనుకుంటా, 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గేర్ వైర్ అండి. సో ఇది గేర్ వైర్ అందరికీ తెలుసు కదా. సో జ్యువెలరీ మేకింగ్లో ఇన్విజిబుల్ చైన్స్ చాలా చేస్తారు కదా. సో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్లో అయితే చాలా యూజ్ చేస్తారండి. సో నేను కూడా ఇన్విజిబుల్ చైన్ చేద్దామని తీసుకున్నానండి. చూద్దాం నెక్స్ట్ వీడియోలో మీకు మేకింగ్ వీడియో అనేది నేను చేసి పెడతాను. సో ఇదైతే గేర్ వైర్ అండి. ఇది వచ్చేసి నాకు 50 రూపీస్ పడిందండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఐ పిన్స్ అండి, ఐ పిన్స్ అంటారు. అవును, ఐ పిన్స్. ఇవి కూడా జ్యువెలరీ మేకింగ్లో యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి పోలెన్స్ అండి, పోలెన్స్ అంటారు దీన్ని. సో కొత్తిమీర అని కూడా అంటారు. సో చూడండి, కనిపిస్తుందా? ఓకే, ఇదైతే నాకు 100 రూపీస్ పడిందండి. మేబీ 50 గ్రామ్స్ ఉందనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ బాల్స్ అండి. సో ఇన్విజిబుల్ చైన్లో సైడ్కి వేస్తారు కదండి బాల్స్, అవి. సో ఇవి కూడా అండి 1 మీటర్ అలా ఉంటుంది. 100 రూపీస్ వచ్చింది నాకు. ఇది మైక్రో గోల్డ్ పాలిష్ అండి. సో కాస్ట్లీ చాలా, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి జంప్ రింగ్స్ అండి. సో జంప్ రింగ్స్ ఇవి జ్యువెలరీలో యూజ్ చేస్తారు. జంప్ రింగ్స్ కనిపిస్తుందా? సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి చామ్స్ అండి. ఇవి చామ్స్ యూజ్ చేస్తారు, బ్యాంగిల్ మేకింగ్లో అయితే యూజ్ చేస్తారు చామ్స్. ఇవి కనిపిస్తుందా అండి? చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు. ఇవైతే 150 పడిందండి నాకు. అవునండి, చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి, రౌండ్ అండి. ఇవి గోల్డ్ కలర్ అండి. ఇవి గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్స్. ఇవి స్మాల్ సైజ్ ఉంటాయి, గోల్డ్ కలర్. కనిపిస్తుందా అండి? చూడండి ఎంత బాగున్నాయి కదా. బ్యాంగిల్ మేకింగ్లో యూజ్ చేస్తే చాలా షైనింగ్ వస్తాయండి బ్యాంగిల్స్, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ హుక్స్ అండి, హుక్స్ అయితే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది ఒక పెండెంట్ అండి, లక్ష్మీ అమ్మవారి పెండెంట్. సో నెక్స్ట్ ఇవి కూడా పెండెంట్స్ అండి. ఒక 3-4 పెండెంట్స్ తీసుకున్నాను. సో చూడండి, సో ఇలా చూడండి, ఇలా పెట్టి చూపిస్తాను మీకు ఒకటే. ఎంత బాగున్నాయి కదా అసలు. చూడండి ఎంత బాగున్నాయి పెండెంట్స్, చూడండి
కదా, చాలా బాగున్నాయండి. ఇది పింక్ కలర్ అయితే చాలా బాగుంది, గ్రీన్ సూపర్ ఉంది, అన్నీ బాగున్నాయండి. 4 పెండెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉందండి. చాలా అయితే చాలా బాగున్నాయి. చూడండి పెండెంట్స్ ఎంత బాగున్నాయో. సో నెక్స్ట్ ఏంటంటే, సో మోనాలిసా బీడ్స్ కూడా నేను తీసుకున్నానండి. జ్యువెలరీ మేకింగ్ చేద్దామనేసి నేను తీసుకున్నాను. చూద్దామండి, నెక్స్ట్ వీడియోలో మీకు మేకింగ్ వీడియో అనేది పెడతాను. సో చూడండి. సో నెక్స్ట్ ఇది 2mm బ్లాక్ క్రిస్టల్స్ అండి. 2mm. సో బ్లాక్ క్రిస్టల్స్ 2mm. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి లాక్ బీడ్స్ లాక్ చేయడానికి అండి చైన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్స్ అండి. ఈ టూల్స్ ఏంటంటే, ఈ టూల్స్ లేకపోతే మేము అసలు జ్యువెలరీ మేకింగ్ అనేది చేయలేమండి. సో ఈ టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదేమో నోస్ ప్లేయర్ అంటారండి, ఇది కట్టర్ అనుకుంటాను, ఇది రౌండ్ నోస్ ప్లేయర్. సో మీకు చూడండి, చూసారు, కనిపిస్తుందా అండి? ఓకే అండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.